దేవుణ్ణి నేను పగలగొడతాను, దేవుణ్ణి చెప్పుతో కొడతాను అన్న వ్యక్తి కరుణాకర్ రెడ్డి. ఒక్కసారి గూగుల్లో తెస్తే వస్తుంది మీకు. కొండ మీద ఒక క్షణం సార్, గుడికి వచ్చినప్పుడు నాకు ఈ దేవుడి మీద ఫెయిత్ ఉంది అని సంతకం పెట్టడానికి ఆయన వెళ్ళలేదుగా మీరు. మేము ఎక్కడ వెళ్ళలేదండి. ఆయన ఇప్పుడు చాలాసార్లు వెళ్ళాడు, ఒకసారి పెట్టినొచ్చు కదా, ఇన్నిసార్లు పోయాడు కదా. ఆయనకి నిజంగా ఫెయిత్ ఉంటే ఫరూక్ అబ్దుల్లా వచ్చాడు, పెట్టాడు. ఇందిరాగాంధీ మన పాతకి వెళ్తాం, ఇందిరాగాంధీ వచ్చారు, ఇందిరాగాంధీ పెట్టారు. అబ్దుల్ కలాం పెట్టారు, మన రాష్ట్ర ఇప్పుడు ఈ గవర్నర్ గారు పెట్టారు. ఎవరు పెట్టలేదు, అందరూ పెట్టారు. ఇప్పుడు కొత్తగా మొన్న రీసెంట్గా ఈ ఇష్యూ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వచ్చారు, వాళ్ళ దీంట్లో ఒక అతను ఉన్నాడు, ఆయన చేసి సంతకం పెట్టి మరి తీసుకుపోయాడు. ఆయన కూడా నేను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నాకేంటూ ఎడం చేతితో తెచ్చేసి పోయింట్ వచ్చాము. ఆ టైంలో అక్కడ ఉండేవాళ్ళు అంత శక్తిమంతులు కాదు కదా, మీరు ఎందుకు పెట్టలేదంటే అదే చెప్పింది. ఆయన అక్కడ ఉండేవాళ్ళు ఈఓ ఉంటాడు, ఐఏఎస్ ఆఫీసరు, జేఈఓ ఉంటాడు, వాళ్ళిద్దరే అక్కడ, మిగతా మామూలు ఆఫీసర్లు. నేను సీఎంని అంటే పక్క ఉండే ఏదో జరిగింది కాబట్టి లడ్డు వ్యవహారం బయటకు వచ్చింది అంతే. ఖచ్చితంగా దీంట్లో ఈ 320 రూపాయల రేటుకి ఇవ్వడం అనే దాన్ని సిట్టు కనుక కూలంకషంగా పరిశీలిస్తే అన్నీ బయటకు వస్తాయి. మీ సిట్టు ఉన్నట్టేగా ఇప్పటికీ, ఇంకా సిబిఐతో సహా ఉంది. సిబిఐ వచ్చినందులో వాళ్ళు ఏదో మాకు యాంటీగా జరిగింది కాదు, మాకు మంచిగా జరిగింది. ఎందుకు జరిగిందంటే ఈ లడ్డు యాక్చువల్లీ ఇది లడ్డు ప్రాబ్లం కాదు, ఇది నెయ్యి ప్రాబ్లం. యాక్చువల్ చెప్పాలంటే ఇది లడ్డు ప్రాబ్లం కాదు, లడ్డులో భీమ బాగా ఉండే నెయ్యి ప్రాబ్లం. ఈ నెయ్యి యొక్క ఏమంటారు మూలాలు ఎక్కడ ఉన్నాయి, నార్త్ ఇండియాలో ఉన్నాయి. సో అదే ఆంధ్ర సిట్ ఏంటే నార్త్ ఇండియాకి అంత ఈజీగా పోలేదు. సిబిఐ వచ్చింది కాబట్టి నార్త్ ఇండియా కాదనట్లే. ఓకే, టీడీపీ ఒక విషయాన్ని బయటికి తీసుకొచ్చింది, కానీ అది మైలేజ్ తీసుకోలేకపోయింది. సార్ పాలిటిక్స్ గోస్ అలాంగ్ విత్ పర్సెప్షన్స్ అంటాం. అంటే నేను ఒక రకంగా చూస్తాను, ఇంకో రకంగా చూస్తారు. ఇది పర్సెప్షన్ అనేది రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారు ఏదో సనాతన ధర్మం ఉన్నారు కాబట్టి మొత్తం ఆయనకే వెళ్ళిపోయింది. ఇక్కడ అసలు పొలిటికల్ మైలేజే కాదు, ఇక్కడ బేసిక్గా ఏమంటే తిరుమల కొండ అనేది మా అందరికీ చాలా, అందరికీ ఇది చంద్రబాబు నాయుడు అక్కడే పుట్టినోడు, అక్కడే పెరిగినోడు, ఆబ్వియస్లీ ఆ ఇది ఉంటుంది కాదన్నా. సో దాన్ని ఇష్యూ పెట్టి తెచ్చాం, దాన్ని మీరు చిలువలు పలవలు చేసి అది చేసి ఈ జగన్ ఏదో చేశారు. సో దీంట్లో సనాతన ధర్మం అనేది వేరే ఇష్యూ. అసలు తన వైవిసి పాడికి వస్తే పక్కన పెడతాను. 2023 జూలైయో ఆగస్టులోనో వచ్చారు కరుణాకర్ రెడ్డి గారు. అక్కడి నుంచి ఆయన ఏప్రిల్ మే దాకా ఉన్నాడు. ఈ 8 months 9 monthsలో 2,000 కోట్ల రూపాయలు విలువ చేసే కాంట్రాక్ట్లు మొత్తం దేవస్థానం సివిల్ కన్స్ట్రక్షన్ బడ్జెటే 300 కోట్లు వేస్తున్నారు. బడ్జెట్కి 6 ఇంతలు 7 ఇంతలు 2,000 కోట్ల రూపాయలు, దాదాపు 1,800 కోట్ల రూపాయలు విలువైన కాంట్రాక్ట్లు కేవలం 8 monthsలో ఇచ్చారు. 8 monthsలో ఇచ్చాడు ఆయన. ఏం దేవుడు అండి, ఆయనకేం దేవుడు? దేవుణ్ణి నేను పగలగొడతాను, దేవుణ్ణి చెప్పుతో కొడతాను అన్న వ్యక్తి కరుణాకర్ రెడ్డి. ఒక్కసారి గూగుల్లో తెస్తే వస్తుంది మీకు. ఇది కేవలం మట్టితో, సారీ ఏమంటే బ్లాక్ స్టోన్ మాత్రమే, ప్యూర్ నాస్తికుడు. ఆయన రాడికల్ స్టూడెంట్స్ మా ఊళ్ళో చిన్న ఇంట్లో ఉన్నాడు, ఇవాళ ఆయన లక్షకు ఆలోచనలో వస్తే అట్లాంటి వాళ్ళని ఆయన సేవ చేయించుకున్నాడు అక్కడ మీద. సార్ వడ్డించేవాడు మనోడైతే ఏ బంతులో కూర్చున్న బాధ లేదని ఒక్క ఛాన్స్ చెప్పి జగన్మోహన్ వచ్చాడు. ఆయన బంధువు, ఆయన బావ అవుతాడు. ఆయన కూడా ఇంకా చెప్తాను, ఈజ్ ఆల్సో ఆ క్రిస్టియన్, ఈజ్ అ క్రిస్టియన్. ఆయన కూతురికి మీరు చెప్పండి సార్, మీకు నాకు కూతురు ఉంది, నా కూతురికి నేను హిందువు కాబట్టి నేను హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేస్తాను. ఒకవేళ ఏమన్నా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చూసుకుంటే ఏం తప్పదు. కానీ ఏమీ లేకుండానే ఒక క్రిస్టియన్ అబ్బాయికి నేను హిందూ క్రిస్టియన్ దీంట్లో నేను మ్యారేజ్ చేస్తాను అంటే నేను ఎంత మారితే మతాల గురించి మాట్లాడుతూ ఉంటారు. బట్ మన దీంట్లో కులం తప్పగా మతం ఈజ్ దేర్. మత మార్పులు మనం అలో చేయము. సో నువ్వు వేరే మతాన్ని తెచ్చి పెట్టినావు. సరే, నెక్స్ట్ లాస్ట్ ఇష్యూ వస్తున్నాను. ఇంకా ప్రజలు జగన్మోహన్ రెడ్డిలో చూసిన నిజస్వరూపం ఏంది అంటే, నేను ఎటువంటి పరిస్థితుల్లో హిందూ మతంలోని వెంకటేశ్వరుడి మీద నాకు ఫెయిత్ ఉంది అని నేను చెప్పను అని ఖరాఖండిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు కుల్లాగా చెప్పేశారు. నేను రానంటే రాను, వస్తాను, వచ్చినా సంతకం పెట్టను, ఏం పీక్కుంటారో పీక్కోండి అని ఆయన అధికారం ఉన్నప్పుడు చేశారు. పెట్టలేదండి ఆయన. ఒక చిన్న విషయం, ఇప్పుడు ఆయన 3,468 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన తర్వాత కొండ మీదకి వెళ్ళారు. అప్పుడు సంతకం పెట్టాడా? మీరు అడిగారు అప్పుడు?
బ్రహ్మాండంగా 2012లోనే పెట్టలేదు ఆయన. అధికారంలో ఉంది మీరే. 2012లోనే పెట్టలేదు ఆయన. 2000 అప్పుడు మీరు అడిగారా? ఒక్క మాట నేను అడిగిన దానికి ఒక్క మాట 2012 వెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు పెట్టారా? 2004లో ఆయన వస్తే చేత్తో నెట్టిన వ్యక్తి, స్టిల్ నాకు బాగుంది, చేత్తో ఎడం చేత్తో రిజిస్టర్ తెస్తే ఇట్లా నెట్టేసి వెళ్ళిపోయాడు. ఆయన పెట్టలేదు. 2012లో అప్పుడు ఇచ్చారు, అప్పుడు పెట్టలేదు. 2016లో పెట్టలేదు, 14లో పెట్టలేదు. చాలాసార్లు ఇది గడుచుకోపోయారు. సార్, ఈ దేశంలో నాట్ ఓన్లీ ఇన్ తిరుమల, యు గో టు మదురై, యు గో టు గురువాయూర్, యు గో టు పళని, యు గో టు ట్రిచూర్, యు గో టు నేపాల్. ఈ టెంపుల్ నేపాల్లో పోయినా కూడా దాని పరశురామ టెంపుల్ అవును సంతకం పెట్టి పోవాల్సింది. ఎనీ సౌత్ టెంపుల్ యూ హ్యావ్ టు అన్లెస్. నేను దొంగతనంగా వెళ్ళిపోతాంటే వేరే, నాకేం లేదు, నేను క్రిస్టియన్ కాదు. ఇక్కడ క్రిస్టియనా ముస్లిం అని కాదు సార్. లడ్డు వివాదం కాస్త అటెండిందండి, ఆయన తీసుకొచ్చాడు. మేము అసలు దాని గురించి అసలు మాట్లాడదు. మేము లడ్డు గురించే మాట్లాడుతాం, ఇది అంటున్నాం, ఇది అయింది, ఇది చేసుకున్నాం, ఎందుకు వచ్చింది, రేట్లు ఇంత, నేను పథకాన్ని పెట్టాను, నేను పెట్టాను, ఇతను పట్టాభి పెట్టాడు, ఆనం వెంకటరమణ పెట్టారు, మేము ముగ్గురం పెట్టాం కాదంట. మేము ఎంతసేపు లెక్కల గురించే మాట్లాడతాం. ఆ లెక్కలు ఇంత, ఈ లెక్కలు ఇంత, మా బతుకులు అంతే, ఎంతసేపు లెక్కల గురించే మాతో డబ్బులు ఏం చేసావురా బాబు, అది ఎండ్ ఆఫ్ ది డే దాన్ని చెప్పినట్టు డబ్బే కదా మా ఇంటికి ఏం చేస్తాం. కానీ ఆయన ఎత్తాడు, నేను అక్కడ పోతాను, నువ్వు పో, నాకేం అభ్యంతరం లేదు, అసలు మాకెందుకు అభ్యంతరం, నువ్వు వరకు ఇట్ ఇస్ నో. కానీ ఆ గుడి కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ ఇప్పటికైనా పాటించు అన్నాం. నేను పాటించను అన్నాడు. పాటించకపోతే వద్దు అన్నమ్మా, నువ్వు పాటించాల్సిందే, సంతకం పెట్టాల్సిందే అన్నా. ఆయన వెళ్ళకపోవడానికి కారణం వెనకాల బోర్డు అంత ఉంది కదా, 100 ఉండొచ్చు. మీకు ఇప్పుడు ఆయన ఒకటండి, మీ అందరికీ మళ్ళీ నేను